సువార్త అంటే పెద్ద థియాలజీ ఏం అక్కర్లేదు సువార్త ప్రకటించడానికి. యేసుక్రీస్తు ప్రభువారు నా పాపాల నిమిత్తం ఈ లోకానికి వచ్చారు, నా పాపాల కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కార్చారు. ఆయన రక్తంలో విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి కూడా రక్షించబడతాడు. యేసు ప్రభువారు మరలా రాబోతున్నారు. జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్. తన సంఘాన్ని మరలా తన రాజ్యానికి తీసుకువెళ్ళడానికి, తను నమ్ముకున్నటువంటి వారిని తన రక్తము చేత కడగబడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభువు మరలా పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఆయన ఆర్భాటముతోనూ మహాదూత శబ్దముతో ఆయన రాబోతున్నాడు. ఆయన రాకడ అతి సమీపంగా ఉన్నది అని ఈ విషయం చెప్పడానికి మనం ఏదైనా థియాలజీ ఏమైనా చదువుకోవాలా? ఈ విషయాన్ని మరొక వ్యక్తికి షేర్ చేయడానికి మనం అమెరికా వెళ్ళి ఏమైనా యూనివర్సిటీలో చదవాలా? ఈ మాటను యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ సువార్త, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్త, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ సువార్త, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ సువార్త గురించి మాట్లాడటమే సువార్త. మనం వింటున్నప్పుడు అది మనం షేర్ చేయగలగాలి.